నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్రెడిట్ వార్ ఒకటి జరుగుతూనే ఉంది ప్రతి విషయం మీద, ఇంక్లూడింగ్ గూగుల్ది కావచ్చు, ఇప్పుడేమో భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి అక్కడ మొదటిసారి అంటే విమానం ఎగిరింది. దీన్ని క్రెడిట్ మొత్తం ఏమో టీడీపీ తీసుకుంటుంటే, వైసీపీ నుంచేమో ఇది మొత్తం ప్రధానమైన పనులన్నీ మా హయాంలోనే జరిగాయని చెప్పి జగన్ గారు ట్వీట్ కూడా చేశారు. దానికి సంబంధించి కూడా రచ్చ జరుగుతూనే ఉంది. ప్రతి విషయంలోనూ అంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. పనులు మధ్యలో ఉన్నవి ఇంకొకరు వచ్చి పూర్తి చేస్తారు. ఎవరు ఎంత చేశారు అనే క్రెడిట్ నిజంగా చెప్పుకుంటే ఓకే, కానీ ఇది మేమే చేసామంటే మేమే చేసామని వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు చేశారు అసలు? అట్లా చెప్పుకోవడం రాజకీయ పార్టీల లక్షణం. మన రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యాయంటే, మీకు ఒక గ్లాసులో నీళ్లు సగం వరకు ఉన్నాయనుకోండి, ఒక పార్టీ వచ్చి అయ్యా సగం గ్లాసు నిండా నీళ్లు ఉన్నాయి అని చెప్తుంది. ఇంకో పార్టీ వచ్చి సగం గ్లాస్ ఖాళీగా ఉంది అని చెప్తుంది. రెండు ఒకటే కదా, రెండు నిజాలే కదా, మీరు దేన్ని కాదనలేరు. భోగాపురానికి సంబంధించి జగన్ గారి కృషి ఎంత ఉందో చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా ఉంది. అంటే ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా క్యారీ ఫార్వర్డ్ కదా, అప్పులు కానీ బాధ్యతలు కానీ నిర్మాణాలు కానీ ఏమైనా సరే ఏమిటంటే గత ప్రభుత్వంలో ఉన్న వాటిని ఈ ప్రభుత్వము పూర్తి చేయాలా వద్దా అనేది నిర్ణయాలు తీసుకుంటుంది, పూర్తి చేస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, అంతా మేమే చేశామంటుంది. ఆ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రతిపక్షం ఏం చెప్తుంది, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఏం చెప్తుంది, లేదు మేము చేశాము. ఇట్లా క్రెడిట్ దొంగతనం చేయడం చంద్రబాబు గారికి అలవాటే అని వాళ్ళు చెప్తారు. మీడియా కూడా ఏమిటంటే, ఎవరు మీడియా వాళ్ళకు ఉంది కదా, ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఇదంతా కూడా వీళ్ళు ఏం చెప్తారంటే, మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇనిషియేటివ్ తీసుకొని భోగాపురానికి ఒక కళ సాకారం చేశారు అని ఆయన మీడియా చెప్తుంది. వీళ్ళని తిడుతుంది, ఏమంటుంది, ఈరోజు ప్రధాన పత్రికలో కూడా కూలీ నీలి మీడియా అని తిట్టారు. సరే, వీళ్ళకైతే సాక్షి జగన్ గారే ఓనర్ కాబట్టి ఇది కూలీ మీడియా. సరే, మరి మీకేమిటి, మీకు చంద్రబాబు నాయుడు గారు జీతాలు ఇవ్వరు కదా, మీరెందుకు కూలీ మీడియాలాగా పనిచేస్తున్నారు? మీరు రాసే ప్రతి వార్తలోనూ సగమే కదా నిజం ఉంటుంది, సగం అబద్ధమే కదా ఉంటుంది. భోగాపురం విషయానికి వస్తే కూడా ఇరు పార్టీలకు సంబంధించి దాంట్లో వాటా ఉంది, అన్నీ ఉన్నాయి దీంట్లో, చాలా మతలబులు ఉన్నాయి. బేసిక్గా ఏమిటంటే, ప్రజలకు మంచి జరిగిందా లేదా అని చూస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది. దానివల్ల ముందు ఎంత ప్రయోజనాలు ఉంటాయంటే, ఒకటి ఏదైనా వస్తేనే కాదు, దానివల్ల ప్రయోజనాలు ఎంత. మీరు ఒక షాపింగ్ మాల్ అని ఒక 100 కోట్ల రూపాయలతో ఎవరైనా కట్టారనుకోండి, ఆ షాపింగ్ మాల్లోకి ఎన్ని షాపులు వచ్చాయి, ఎంత బిజినెస్ జరుగుతూ ఉంది, మొబిలిటీ అంటే జనం మొబిలిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి దాని టర్న్ ఓవర్ ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్లైనా ఏమైనా సరే, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు, అది ఏనాడు ఇంటర్నేషనల్ విమానాలు పెద్ద దిగింది లేదు, ఎగిరింది లేదు. కాబట్టి ముందు భోగాపురం అనేది ఒక ల్యాండ్ మార్క్గా, ఒక అద్భుతంగా విదేశీ ప్రయాణాలకు అన్నిటికీ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మధ్యని ఒక ప్రాంతానికి అంతా ఉపయోగపడుతుందా, లేదంటే అదొక బరువుగా మిగిలిపోయి ఇక్కడ ఉన్న పక్కనున్న వైజాగ్లోనే డొమెస్టిక్ విమానాలు సరిగా ఎగరకపోతే భోగాపురంలో ఇంటర్నేషనల్ విమానాలు ఏమి ఎగురుతాయి అనే ఒక దశ వస్తుందా అనేది మనం కాలం నిర్ణయిస్తుంది. అక్కడ ఉన్న ప్రజల అవసరాలు, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక శక్తి, ఇవన్నీ కూడా అది వ్యాపారం, ఒక అవసరము, ఒక సౌకర్యంతో పాటు ఎయిర్పోర్ట్ అనేది ఒక వ్యాపారం కూడా. ఆ వ్యాపారాన్ని సజావుగా లాభాలు వచ్చేలా నిర్వహించగలిగితే చాలా కాలం అది ఫ్లోరిషింగ్గా ఉంటుంది, లేదంటే ఇబ్బందులు పడుతుంది. సరే, అవన్నీ భవిష్యత్తును మనం పక్కన పెడదాం. యాక్చువల్గా ఏం జరిగింది, తెలుగుదేశం మీడియా ఏమంటుంది, అయ్యా చంద్రబాబు నాయుడు గారి ఐడియా అది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది. ఆయన భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని 15,000 ఎకరాలకు సంబంధించి ముందు భూసేకరణ అని అనుకున్నారు. ఆ తర్వాత జగన్ వైసీపీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏం చేసిందంటే, అనేక రకాలుగా అడ్డంకులు క్రియేట్ చేసి కోర్టుల్లో కేసులు వేసింది. కోర్టుల్లో కేసులు ఇవన్నీ వేసిన తర్వాత 2,700 ఎకరాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అక్వైర్ చేసి 2019లో ఆయన శంకుస్థాపన చేశారు. ఎప్పుడు శంకుస్థాపన చేశారు, ఆయన దిగిపోవడానికి 3-4 నెలల ముందు చేశారు. ఫిబ్రవరిలో చేశారు, జూన్లో దిగిపోయారు. ఆయన మేలో ఎలక్షన్లు వచ్చి దిగిపోయారు. సరే, 19లో శంకుస్థాపన చేసిన ఆయన ఎలాగో దాన్ని పూర్తి చేయలేడు మళ్ళీ అధికారంలోకి వస్తే. కాబట్టి ఊరికే క్రెడిట్ కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారు అనేది వీళ్ళ వైసీపీ వాదన. సరే, దీంట్లో ఒక రియాలిటీ కూడా ఉంది. అంటే ఎవరి అనుకూలంగా వాళ్ళు మాడతారు అంటున్నారే, తెలుగుదేశం వాళ్ళు ఏం మాడతారు, జగన్ గారు భోగాపురానికి వ్యతిరేకి, ఆయన కావాలంటే వీడియో చూడండి, నువ్వు వీడియో ప్లే చేస్తారు. ఆ వీడియోలో ఏముంటుందంటే,
రైతుల దగ్గర నుంచి 15,000 ఎకరాలు తీసుకొని దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఇది. దీని మీద మేము కోర్టులకు పోతాము అన్నట్టుగా, కోర్టులకు పోయే వాళ్ళకి సహకరిస్తాము అన్నట్టుగా జగన్ గారు మాట్లాడిన ఒక వీడియో ఉంది. ఇది నిజమే అది. ఎందుకంటే 15,000 ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు ఒక ఎయిర్పోర్టు? మీరు అద్భుతం విశ్వనగరం అని అమరావతికి 5,000 అంటున్నారు. మరి భోగాపురంలో 15,000 ఎకరాలతో ఎయిర్పోర్టు అనేది అసలు ఊహకే అందదు. అంటే ఎన్ని గ్రామాల రైతులు, ఎన్ని గ్రామాల భూములు దాని కింద పోతే అది ఎయిర్పోర్ట్గా మారుతుంది. సరే, 2019లో జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? దాని మూలను పెట్టేలా. ఆయన మామూలుగా అమరావతి నిర్మాణాన్ని మూలను పెట్టినట్టు భోగాపురాన్ని కూడా మూలను పెట్టలే. భోగాపురాన్ని ఎవరు గతంలో వ్యతిరేకించిన జగన్ గారే మళ్ళీ భోగాపురాన్ని టేకప్ చేసి ఎంత దూరం తీసుకొచ్చారు దాని అనుమతులు తెచ్చారు, అన్ని రకాలుగా తెచ్చారు, జిఎంఆర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత ఈ భూములు, నిర్వాసితుల భూములకు పరిహారాలు క్లియర్ చేశారు, కోర్టు కేసులు క్లియర్ చేశారు. ఆ కోర్టు కేసులు అంటే మీరే ఇచ్చినవే కదా అంటారు. సరే, ఏమైతేనేం దానికంతా ఒక కొలిక్కి తెచ్చి ఆయన 23లో దానికి సంబంధించిన అన్నీ చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి సుమారుగా పనులు అయిపోజేశారు. వీళ్ళేమంటారు? ఆయన హయాంలో 25% పనులు జరిగింది, మిగిలిందంతా చంద్రబాబు గారే చేశారు అంటారు. సరే, 25% పనులు అయినా చేశారు కదా, మూలనైతే పెట్టలేదు కదా. ఒకటి, ఆ నిర్మాణ అనుమతులన్నీ తీసుకొచ్చారు కదా, కేంద్రంతో అన్ని రకాలుగా మాట్లాడి, గడ్కరీతో మాట్లాడి, వీళ్ళందరితో మాట్లాడి ఆయనే చేశాడు కదా. చేసిన తర్వాత ఈయన వచ్చాడు. ఈ 18 నెలల్లో కొలిక్కి తెచ్చారు. జగన్ గారు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పారు 2026 నాటికి భోగాపురం ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఆ లెక్కనే వీళ్ళు కూడా ఒక విమానం దిగిన తర్వాత జూన్ నాటికి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తాము, మిగిలిన అరకొర పనులన్నీ పూర్తి చేసేట్టు బాగుంది. ఇదంతా బాగానే ఉంది వినడానికి. చంద్రబాబు నాయుడు గారు జగన్ చేశాడు ఇదంతా ఎందుకు చెప్తాడు? చెప్పరు కదా. ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయి? మొత్తం మాదే క్రెడిటు, మేమే చేసాం అని చెప్తున్నారు. సరే, 18 నెలల్లో మీరు చేశారు, ఉత్తరాంధ్రకు ఒక అద్భుతమైన విమానాశ్రయాన్ని తీసుకొచ్చారు, బాగుంది. ఆయన ఏమంటాడు? ఆ చంద్రబాబు క్రెడిట్ కుట్టేసేదంతా ఆయనకు అలవాటు. ఏ పని అయినా సరే ఆయన హయాంలో ఏమీ జరిగి ఉండదు, మొత్తం మేము చేశాము. ఆయన ఊరికే శంకుస్థాపన చేసిపోయాడు, భూములన్నీ, కేసులన్నీ పెండింగ్ పెట్టిపోయాడు, మొత్తం అన్ని క్లియరెన్స్లన్నీ మేము చేసి దాని నిర్మాణము, జిఎంఆర్తో ఒప్పందము ఇవన్నీ చేసిన తర్వాత జిఎంఆర్కి సంబంధించిన ఒక వీడియో కూడా చూపిస్తారు. ఈ రాజశేఖర రెడ్డి గారి హయాంలో శంషాబాద్కు సంబంధించి మేము టేకప్ చేశాము, ఆయన కుమారుడు హయాంలో భోగాపురం టేకప్ చేస్తున్నాము, మరి ఇది మంచిది, తండ్రి కొడుకుల హయాంలో ఇవి జరుగుతున్నాయని ఆయన వీడియో ఉంది. ఆ వీడియో ప్రకారం ఏమిటి? ఆయన జగన్ గారు ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు అనేది క్లియర్. ఇద్దరికీ కూడా దాంట్లో వాటా ఉంది. తెలుగుదేశం వాళ్ళు ఎద్దేవా చేయాల్సిన అవసరమూ లేదు వైఎస్ జగన్ గారు చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు అనడానికి లేదు. ప్రజలకు అది ఉపయోగపడితే చాలా. ప్రజలకు ఉపయోగంగా ఉంటే ఫైనల్గా ప్రజలకు ఉపయోగపడిందా లేదా, ఎవరైనా చేస్తారు. ఏ ప్రభుత్వాలైనా ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి అందిపుచ్చుకోవడమే కదా. గత ప్రభుత్వం చేసిన పనుల్లో ఏమి మేము ముట్టుకోమని అనడానికి వీలు లేదు కదా. కొన్ని పనులైనా చేయాల్సిందే కదా. కొన్ని పనులు పక్కన పెట్టినాం. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ తర్వాత వచ్చిన పనులన్నీ మిగతా వాళ్ళు చేశారు కదా. కేసీఆర్ గారు చేశారు కదా. కేసీఆర్ గారు తర్వాత వచ్చిన పనులు రేవంత్ రెడ్డి గారు టేకప్ చేయాల్సిందే కదా. కాబట్టి ఎవరు క్రెడిట్ తీసుకుంటారు? ఎవరు ఈ రాజకీయ ఈ కొట్లాటలు, ఈ ఏమంటారు సోషల్ మీడియా యుద్ధాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే భోగాపురం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ముందు దాన్ని ఇంకా డెవలప్ చేసి, అంటే ఎంత దానికి యూటిలిటీ, అంటే దాని ఉపయోగం ఎంత అనే దాన్ని ఊరికే నానా రకాల విమానాశ్రయాలు అన్నీ మొదలుపెట్టేసి దేనికి పనికి రాకుండా చేశారే. ఉదాహరణ కడప, కర్నూలు, ఏడ చూసిన విమానాశ్రయాలు ఉన్నాయి. వాడు ఎగరాలి కదా విమానాలు. ఇంత మునుపు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు? వైజాగ్ నుంచే మొబిలిటీ లేదయా, అమరావతికి రాలేము, మళ్ళీ హైదరాబాద్కు పోయి రావాలా, అట్లనే ఉంటాయి. డొమెస్టిక్ విమానాలకు నేరుగా కనుక ఆక్యుపెన్సీ లేకపోతే మధ్యలో ఎక్కడో ఆగి అక్కడి నుంచి మళ్ళీ మన బస్సుల్లాగానే, బస్సులు ఎట్లయితే నేరుగా నాన్ స్టాప్ లేనప్పుడు మధ్యలో స్టాపింగ్స్ పెట్టుకుంటారు కదా, ఇది కూడా అంతే. మరి వైజాగ్ ఇన్నాళ్ళుగా ఉన్న వైజాగ్కే డొమెస్టిక్ ఫ్లైట్లు సరిగా ఎగరలేని పరిస్థితి, సరిగ్గా లేని పరిస్థితి ఉంటే, అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా వైజాగ్ నుంచి కనెక్టివిటీ లేని పరిస్థితి ఉంటే, రేపు భోగాపురాన్ని మీరు ఏ లెక్కన, అంటే మీరు చెప్పిన అన్ని రకాల పరిశ్రమలు వైజాగ్కి వస్తే అప్పుడు భోగాపురం అనేది ఒక వెలుగుతుంది. ఎవరు చేసినా ఏం చేసినా ప్రజలకు ఉపయోగము. క్రెడిట్ ఒకరు కొట్టేశారా, ఒకరు సంపాదించారా, అబద్ధాలు చెప్పారా, అవి చెప్పారా, ఇవి చెప్పారా, వీళ్ళు కొట్టుకొని వస్తుంటారు. మనకేం సంబంధం లేదు. అది మంచిగా కాదా, అంతే మనం ఆలోచించాలి. రైట్. ఓవరాల్గా అయితే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వచ్చింది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందని కాలం నిర్ణయించాలంతే.
వీళ్ళ క్రెడిట్ల విషయం మనకి బిజినెస్ ఎంత జరుగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. తిరుపతిలో జరిగింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో మన కళ్ళ ముందే ఏమి అబద్ధం కదా అది. తిరుపతిలో అంతర్జాతీయ విమానాలు ఎన్ని డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్నాయి, అసలు ఢిల్లీకి కూడా కనెక్టివిటీ లేదు. ఒకసారి ఢిల్లీకి కూడా మనం హైదరాబాద్లో అది ఆగి మళ్ళీ హైదరాబాద్లో ఎక్కించుకొని ఢిల్లీకి పోతుంది తిరుపతి నుంచి. కాబట్టి మన వాళ్ళు చెప్పే మాటలకి చేసేదానికి పొంతన ఉందా లేదనేది కూడా చూడాలి. ఎంత పొంతన ఉంటుంది, ఏం చేస్తారు వీళ్ళ. తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టి మిగిలినవన్నీ కూడా నిర్లక్ష్యం చేసేసారు. వైజాగ్ లేదంటే ఈ పాటికి పెద్ద ఇంటర్నేషనల్ సిటీ, అంటే ఒక దేశంలోనే ఒక గొప్ప నగరంగా ఉండాల్సింది అది వైజాగ్. దాన్ని చేతులారా అందరూ కలిసి ధ్వంసం చేసి ఇప్పుడు వైజాగ్ 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 అని ఇప్పుడు అరుస్తున్నారు. అంతా అయిపోయినాక చూద్దాం. ఇప్పటికైనా మొదలు పెట్టారు కదా. రైట్. ఓకే, థ్యాంక్ యూ.